పంట మన పిఎండిఎస్ పంట అనుకుందాం. ఇవేంటి? వెరీ గుడ్. ఇదేంటిది? సూర్యుడు. వెరీ గుడ్. ఈ నేలలో తేమ, నేలలో ఏముంది? తేమ. పర్యావరణంలో ఏముంది? వాతావరణంలో కార్బన్ డైఆక్సైడ్. ప్రకృతి ఇచ్చింది కార్బన్ డైఆక్సైడ్. మనం ఇంకా పెంచుతున్నాం, రోజు రోజుకు కార్బన్ డైఆక్సైడ్ పెంచుతున్నాం. హరిత వాయువు అంటారు. హరిత వాయువు. ఈ హరిత వాయువులు నైట్రస్ ఆక్సైడు, కార్బన్ డైఆక్సైడు, సల్ఫర్ డైఆక్సైడు, మీథేను, ఇవన్నీ హరిత వాయువులు. ఇవి ఎంత ఎక్కువగా ఉంటే అంత ప్రమాదకరం. హరిత వాయువుల శాతము వాతావరణంలో పెరగకూడదు. అయితే కార్బన్ డైఆక్సైడ్ గాలిలో ఉంది, నీరు భూమిలో ఉంది, సూర్యుడు ఇక్కడ ఉన్నాడు. ఈ సూర్యకిరణాలు దేని మీద పడతాయి? భూమి మీద పడడం లేదు. ఇప్పుడు సూర్యకిరణాలు భూమి మీద, అంటే మొత్తం పంటనే ఉంది కదా, సూర్యకిరణాలు ఎక్కడ పడుతున్నాయి? పంట మీద పడడానే ఈ పంట ఆకులు ఏ కలర్లో ఉన్నాయి? గ్రీన్ కలర్. అందులో క్లోరోఫిల్ ఉంటుంది. ఆ క్లోరోఫిల్ వలన గ్రీన్ కలర్ వస్తుంది. ఈ గ్రీన్ కలర్ గొప్పతనం ఏంటంటే ఈ గాలిలో ఉండేటువంటి కార్బన్ డైఆక్సైడ్ను పీల్చేస్తుంది. గాలిలో ఉండేటువంటి కార్బన్ డైఆక్సైడ్ను ఈ గ్రీన్ కలర్ ఆకులు ఏం చేస్తాయి? గడ్డి పరక. ఇంత గడ్డి పరక కూడా, మన కాళ్ళ కింద నడిచే చెప్పుల కింద ఉండే గడ్డి పరక కూడా కొన్ని వేర్ల ద్వారా నీరు తీసుకున్నది. ఈ ఆకులలో కార్బన్ డైఆక్సైడ్, నీరు. బియ్యము మనము కడిగి పొయ్యి మీద పెట్టినప్పుడు ఏం కావాలి? అన్నం ఉడకాలంటే కట్టెల పొయ్యో, బొగ్గుల పొయ్యో, లేకపోతే ఎలక్ట్రిక్ హీటరు, లేకపోతే ఈ మధ్య ఆల్రెడీ కుక్కర్స్ వచ్చాయి కాబట్టి కుక్కరు, అంటే ఎనర్జీ. గ్యాస్ పొయ్యో ఎనర్జీ కావాలి. ఇక్కడ సూర్య భగవానుడు ఎనర్జీ ఉన్నాడు. ఈ ఆకులలో కార్బన్ డైఆక్సైడ్ వచ్చేసింది, వేర్ల ద్వారా నీరు వచ్చేసింది. కార్బన్ డైఆక్సైడ్, నీరు రెండు మిక్స్ అయిపోయినాయి. ఈ సూర్యదేవుడు తన శక్తి చేత, తన హీట్ ప్రభావం చేత ఆహారాన్ని తయారు చేశాడు. ఆకులలో ఆహారము తయారైపోయింది. ఈ ఆహారము 40% తయారైనటువంటి ఆహారం, అంటే దాదాపుగా 100 కిలోల ఆహారం తయారైతే 40 కిలోలు భూమి పైన ఉండే భాగాలు వాడేసుకుంటాయి. భూమి పైన ఏమేమి ఉంటాయి? కాండము, కొమ్మలు, ఆకులు, పువ్వులు, కాయ, ఇవి వాడేసుకుంటాయి. అలా తయారైన ఆహారాన్ని మొక్కలు వాడేసుకుంటాయి. 30% ఆహారం వేరు అభివృద్ధికి పైనుంచి తయారైన ఆహారాన్ని వేర్లకు పంపించుకుంటారు. ఏది పంపించుకుంటుంది? మొక్కలే. ఇవన్నీ మొక్కలే. తనే ఆహారాన్ని తయారు చేసుకుంటుంది, తన అభివృద్ధికి కావలసిన ఆహారాన్ని తనే తీసుకుంటుంది. వేరు అభివృద్ధికి 30% ఆహారాన్ని అదే పంపిస్తుంది. ఇంకెంత మిగిలింది? ఇంకా 30% మిగిలింది. ఈ 30% ఆహారం ఈ వేరు వ్యవస్థ దేంట్లో ఉంది? వేరు వ్యవస్థ దేంట్లో ఉంది? మట్టిలో ఉంది. వేరు వ్యవస్థ దేంట్లో ఉంది? ఈ మట్టిలో అన్ని సూక్ష్మజీవులు ఉన్నాయి. సూక్ష్మజీవి అన్నప్పుడు అది ప్రాణే కదా, మన కంటికి కనిపించదు.
కానీ అది సూక్ష్మ జీవి అంటే జీవంతో ఉన్నట్టే కదా. జీవంతో ఉన్నటువంటి దానికి ఏం కావాలి? అంతే, ఉంది ఆహారమేనా? నీకేం కావాలి? నువ్వు బ్రతకాలి అంటే మూడు కావాలి కదా నువ్వు బతకాలంటే. మరి ఇవి కూడా సూక్ష్మ జీవి అన్నప్పుడు, ప్రాణి అన్నప్పుడు దానికి కూడా ఈ మూడు అవసరము. అర్థమైందా? సో ఈ మూడు కూడా ఈ 30% ఆహారం ద్వారా ఈ సూక్ష్మజీవులకు అందుబాటులోకి వస్తాయి. అవి ఆహారాన్ని తింటాయి. తిని ఏమవుతాయి? మనం పెంచి పోషిస్తాం. మన చిన్న పిల్లలు పెద్దోళ్ళు ఎట్లా అవుతారు? సో ఈ సూక్ష్మజీవులు కూడా 100 నుంచి 1000 అయితే, 1000 నుంచి కోట్లు అయితే, కోట్ల నుంచి ఇంకా 100 కోట్లు, 10 కోట్లు, 20 కోట్లు అవుతాయి. ఇట్లా ప్రతి మొక్క పక్కకు ఉండేటువంటి వేరు వ్యవస్థలో అన్ని సూక్ష్మజీవులు బ్రహ్మాండంగా తయారవుతాయి. ఈ 30% ఆహారము సూక్ష్మజీవుల దగ్గరికి వచ్చింది అంటే గాలిలో ఉండే కార్బన్ డైఆక్సైడ్ ఎట్టొచ్చింది? ఇప్పుడు 30% కార్బన్ డైఆక్సైడ్ ఆహార రూపంలో ఎక్కడొచ్చింది? మట్టిలోకి వచ్చింది కదా. ఇది సేంద్రియ కర్బనం. ఆ విధంగా మొక్కలు తయారు చేసినటువంటి ఆహారాన్ని రసాయనాలు కాకుండా ఆ సేంద్రియ కర్బనము భూమిలోకి వచ్చి స్థిరీకరించబడుతుంది, సూక్ష్మజీవులకు ఆహారంగా ఉపయోగపడుతుంది. ఈ ఆహారములు, ఈ సూక్ష్మజీవులు దీన్ని ఇన్కార్పొరేట్ చేసాం. దీన్ని తగలబెట్టకూడదు మొక్కలను. ఎందుకు? పోషకాలంతా భూమి పైభాగంలో ఉండే భాగంలోనే ఉన్నాయి. మరి నువ్వు కాలబెడితే 40% వ్యర్థమైపోతుంది కదా. అందుకని తగలబెట్టకూడదు. దీన్ని ఇన్కార్పొరేట్ చేస్తాం. ఇన్కార్పొరేట్ చేసినప్పుడు ఈ రొట్టె అంతా భూమిలో ఈ సూక్ష్మజీవులు ఏం చేస్తాయి? తింటాయి. తిని భూమికి కలుపుతాయి. అర్థమైందా? సో భూమికి ఉండే మహత్తరమైనటువంటి శక్తి పోయిందో లేదో, ఓ కుళ్ళిన శవాన్ని వేస్తే ఏమవుతుంది? భూమి తనలో కలిపేసుకుంటుంది కదా. ఏంటి గడ్డి వేస్తావు, ఏం చేస్తుంది? కలిపేస్తావు. పశువులు పేడ పెట్టాయి, లేకపోతే పేడ వేస్తావు, ఏమవుతుంది? భూమిలో కలిపేసుకుంటుంది. అంటే ప్రతిదాన్ని భూమిలో కలిపేసుకుంటుంది. అదే ఒక గుప్పెడు గింజలే, మరి దాన్ని కలుపుకోవడం లేదు. కలుపుకుంటుందా? అదే భూమి యొక్క శక్తి. మదర్ ఎనర్జీ అంటారు దాన్ని. తల్లికి ఉండే గొప్పతనము అదే. మీ అందరిది అదే గొప్పతనం. మదర్ ఎర్త్. మనము భూమిని అమ్మతో పోలుస్తాము. అమ్మ ఏం చేస్తుంది? చెడునంతా తీసుకుంటుంది. సద్దన్నము ఆమె తింటుంది. అన్ని సద్దన్నం చాలా హెల్త్ లెక్కకైతే. మనమేమనుకుంటాము, అమ్మ నాకు వేడివేడి అన్నం పెట్టింది, సద్దన్నం తింటుంది అంటే నీ వేడన్నంలోకి ఎక్కువ పోషకాలు సద్దన్నంలో ఉంటాయి. అర్థమైందా? దట్ ఇస్ ఎఫెక్షన్. మదర్ ఎఫెక్షన్ ఏంటంటే నా పిల్లలు వేడివేడి అన్నం తినాలి. సో మదర్ ఎర్త్ కూడా ఆ లక్షణాలన్నీ ఉన్నాయి. తల్లికి ఎన్ని మంచి లక్షణాలు ఉండాలో మదర్ ఎర్త్కు అన్ని లక్షణాలు ఉన్నాయి. సో ఆ విధంగా ఇప్పుడు ఉదాహరణకి మీకు బాగా అర్థమయ్యేటట్టు చెప్పాలంటే, మరి చెట్టు ఉంది. మరి చెట్టుకు ఎవరన్నా యూరియా డిఏపి వేస్తున్నారా? మరి అంత పెద్ద వటవృక్షం ఎలా తయారైంది? టేక్ చెట్లు ఉన్నాయి, ప్రకృతిలో వేప చెట్లు ఉన్నాయా? మరి ఇవన్నీ ఇంత పెద్దగా అవ్వడానికి కారణం ఏంటి? ఈ సూత్రం మీదనే ఆధారపడి అడవి బతుకుతుంది. అంటే సూర్యకిరణాలు మొక్కల మీద పడి అది ప్రకృతిలో ఊరికే పనికి రాకుండా పడి ఉన్న కార్బన్ డైఆక్సైడ్ను లాక్కొని ఆహారాన్ని తయారు చేసి తన పోషకాలు తను వాడుకొని
వేరు అభివృద్ధికి 30% వాడుకొని మిగతాది భూమిలో సేంద్రియ కర్బనంగా రూపాంతరం చెందించి, అర్థమైందా? మళ్ళీ తల్లి మొక్కకు ఈ సూక్ష్మజీవులన్నీ ఆమెకి ఏం పోషకాలు కావాలి? నత్రజన, భాస్వరమా, పొటాష, కాల్షియమా, మెగ్నీషియమా, జింకా, ఇట్లా 50 రకాల పోషకాలు అవసరం. ఈ పోషకాలన్నీ కూడా నువ్వు దీని తదుపరి ఏ పంట వేస్తే ఆ పంటకు అన్ని పోషకాలు అందుతాయి. కాబట్టి మనము కృత్రిమంగా తయారైనటువంటి ఎరువులను వాడాల్సిన అవసరం లేదు. యూరియా కానీ, డిఏపి కానీ, 2020 కానీ అవి వాడవు. యూరియా వాడతావు, అందులో ఏముంటుంది? మాత్రమే ఉంటుంది. దీన్ని ఎన్ అంటారు. డిఏపి వేస్తారు. డిఏపిలో ఎన్ని రకాల పోషకాలు ఉంటాయి? 2 రకాల పోషకాలు మాత్రమే ఉంటాయి. ఒకటి నత్రజని, భాస్వరాన్ని పి అంటారు. పొటాషియం ఓన్లీ కే ఉంటుంది. అంటే మనం పంటలు నత్రజని, భాస్వరము, పొటాషియం ఈ 3 పోషకాలతో పంటలు పండిస్తున్నాం. అన్నిటికంటే ముఖ్యంగా నత్రజని ఎరువుల వాడకాన్ని, అంటే యూరియా వాడకాన్ని మనం బాగా పెంచుతున్నాం. యాక్చువల్గా శాస్త్రవేత్తలు ఏం చెప్పారంటే 4:2:1 ఈ మోతాదులోనే రసాయనాలను వాడాలి అన్నారు శాస్త్రవేత్తలు. అంటే 4 కిలోల నత్రజని వేస్తే 2 కిలోల భాస్వరం వేయాలి, 1 కిలో పొటాష్ వేయాలి. ఇవాళ మనం ఏం చేస్తున్నామంటే 16 కిలోల నత్రజని దాకా పోతున్నాం. అంటే ఇంకా 20 అలా పెరుగుతూ పోతుంది. అది రోగాలను, చీడపీడలను పెంచడానికి అవకాశం. కాబట్టి మనం రసాయన ఎరువుల వాడకాన్ని పూర్తిగా నిషేధిస్తున్నాం. నత్రజని, భాస్వరం, పొటాషే కాక ఇంకా మనకు కాల్షియం, మెగ్నీషియం, గంధకం ఇది అవసరమే. జింకు, మాలిబ్డినం, బోరాన్, కాపర్, ఐరన్, సిలేనియం, సిలికా, క్లోరిన్ ఇంకా చాలా ఉన్నాయి. అట్లా 18 రకాలు మన మొక్కలకు అందుబాటులో మనం ఉంచినట్టుంటే మొక్క ఏపుగా పెరుగుతుంది. ఈ 18 రకాల పోషకాలు మనకు ప్రకృతి వ్యవసాయం ద్వారా ఈ పిఎండిఎస్ నుంచి వచ్చినటువంటివి, ప్రధాన పంట నుంచి వచ్చినటువంటి అవి పంట ఏపుగా పెరగడానికి మనకు సహాయపడతాయి. కాబట్టి ఎలాంటి రసాయన ఎరువులు వేయాల్సినటువంటి అవసరము లేదు. ఇది ముందు గుర్తుపెట్టుకోండి. మీరు ఎవరికన్నా చెప్పాలి, రోజులు కప్పుంచాలి అనే పదం కాదు, పైర్లను పెంచాలి. 365 రోజులు నేల మీద పైర్లతో పెంచాలి. అది పిఎండిఎస్ కానివ్వండి, ప్రధాన పంట కానివ్వండి, ప్రధాన పంట తర్వాత మళ్ళీ ఆర్డిఎస్ కానివ్వండి. అట్లా భూమిని ఎప్పుడు ఖాళీగా ఉంచకుండా ఏదో ఒక్క పంట కాదు, రకరకాల జీవ వైవిధ్యము అంటే ఒక పంట కాదు, చాలా రకాల పంటలు ఉండాలి. చిరుధాన్యాలు అంటే జొన్న, సజ్జ, రాగులు, కొర్రలు మీకు ఏది అందుబాటులో ఉన్నాయి ఇవి కంపల్సరీ ఉండాలి పిఎండిఎస్లో. తర్వాత పప్పు ధాన్యాలలో ఏమేమి ఉంటాయి? పెసళ్ళు, మినుములు, అలసందలు, ఉలవలు. గుద్దులంటే మినుములే కదమ్మా. ఇవన్నీ కూడా పప్పు ధాన్యాలకు రావాలి. తర్వాత నూనె గింజలు, నువ్వులు, వేరుశనగ, పొద్దుతిరుగుడు ఇవి రావాలి. తర్వాత పచ్చిరొట్టె ఎరువులు
ఏమున్నాయి? జీలుగా, జనుము, పిల్లి పెసర, ఇవి ఇవి రావాలి. తర్వాత సుగంధ ద్రవ్యాలు, ఆవాలు, ధనియాలు, మెంతులు. ఈ జాతులు కంపల్సరీ. ఇవి ఎన్ని ఉన్నాయి? 1, 2, 3, 4. ఈ 5 జాతులు మొత్తము 18 రకాలైన. ఈ 18 రకాలతో పాటు ఆకుకూరలు కలుపుకోవచ్చు, బంతిపూలు కలుపుకోవచ్చు, పువ్వులు కూడా కలుపుకోవచ్చు, అర్థమైందా? కూరగాయలు కలుపుకోవచ్చు. ఇంకా నువ్వు 25 చేస్తావా, 30 చేస్తావా, డిపెండ్. ఇది మస్ట్ అండ్ షుడ్. ఇవి లేకుండా PMDS విత్తనాలు ఉండవు. ఎంత ఉండాలి ఎకరాకి? ఎకరాకి 15 కిలోలు ఉండాలి కంపల్సరీ. మీ క్యాడర్స్ ఉన్నారు, మీరంతా క్యాడర్స్ అంటే మీరు 2 కిలో అంటే 30 కిలోలే. 1 ఎకరాకి మీరు 30 కిలోలు వేయాలి. వేస్తే ఏమవుతుంది? కొత్తగా బాగా పంట పెరిగితే ఏమవుతుంది? పెరిగి ఇప్పుడు ఇంతకుముందు భూమిలో ఏదైనా కలుపు మొక్కలు ఉంటే ఈ PMDS విత్తనాలతో పాటు అది కూడా పెరుగుద్ది కదా? పెరుగుద్దా? పెరుగుద్ది. అయితే మొదటి సంవత్సరము కుంగ అది చావదు, కుంగ వస్తుంది. సెకండ్ ఇయర్ కొంచెం తగ్గుద్ది. థర్డ్ ఇయర్ అసలు కలుపు అనేది ఉండదు. కలుపు మర్చిపోతారు. కలుపు అసలు ఎక్కడుంది, కలుపు రావడం లేదేంటి అనే కాడికి వస్తారు. థర్డ్ ఇయర్ ఈ 365 రోజులు ఏదో ఒక పంటని వేస్తూ మీరు PMDS, RDSను కంటిన్యూ చేస్తే 3 సంవత్సరాల తర్వాత మీ సేంద్రియ కర్బనం పెరిగింది, కలుపు తగ్గింది. ఇంకోటి అతి ముఖ్యమైన విషయం ఏంటంటే మొక్కలకు రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అంటే చీడపీడలను తట్టుకునేటువంటి శక్తి ప్రధాన పంటకు వచ్చేస్తుంది. ఎందుకంటే ఈ పంటలో PMDS వేసినాక ఆ ప్రధాన పంట వేస్తే ఆ ఆకులలో ఒక విధమైనటువంటి రసము ఏదైతే ఆకులలో మనము నలిస్తే ఆకుల రసం వస్తుంది కదా, దాంట్లో బ్రిక్స్ అంటారు. ఈ రసము పెరుగుతాయి బాగా. గ్రీన్ కలర్ ఎంత ఎక్కువగా ఉంటే అంత బ్రిక్స్ పెరుగుతాయి. ఈ బ్రిక్స్ 10% కంటే పైన ఉంటారు. మన ప్రకృతి వ్యవసాయం చేసేటువంటి పొలాలలో ఏ ఆకును నలిపి ఆ మీటర్ టెస్ట్ చేసే మీటర్ ఉంటుంది, ఒకటి బ్రిక్స్ మీటర్. దాంట్లో మనం పెట్టి చూస్తే 12, 18, 22 మన ప్రకృతి వ్యవసాయం దాంట్లో అలా వస్తారు. 10 కంటే కెమికల్స్ నువ్వు 10 యూరియా కట్టలేయి, బ్రిక్స్ శాతం 10కి లోపల ఉంటుంది. 10కి లోపల ఉన్నది అంటే చీడపీడలు విపరీతంగా పెరిగిపోతాయి. 12 పైన బ్రిక్స్ ఉన్నది అంటే చీడపీడలు రావు. ప్రకృతి వ్యవసాయంలో చీడపీడలు రావు. అంటే ఒకటి సేంద్రియ కర్బనం పెరిగింది, రోగనిరోధక శక్తి పెరిగింది, అన్ని పోషకాలు అందుబాటులోకి వచ్చాయి. అర్థమైందా? సో అన్నిటికంటే ముఖ్యంగా అంటే రోగనిరోధక శక్తి వచ్చిందంటే రోగాలు రావు. రోగాలు రావంటే నువ్వు పురుగు మందులు కొట్టాల్సిన అవసరం లేదు. ఇది ప్రకృతి వ్యవసాయంలో ఉండే గొప్పతనం. సో ఇట్లా ఇన్ని రకాలు ఉండాలి. 15 కిలోలు ఎకరాకి వేయాలి. మీరైతే 2 కిట్లు వేయాలి, అంటే 30 కిలోలు 1 ఎకరాకి వేయాలి.
జీవ వైవిధ్యము అంటే ఇదే, ఒక్క రకం కాదు. ఇన్ని రకాలు ఎందుకు కలపాలి? ఇప్పుడు చిరుధాన్యాల మొక్కలను వేర్లను ఆశించి ఒక రకమైనటువంటి సూక్ష్మజీవులు ఆ వేరు వ్యవస్థ చుట్టూ ఉంటాయి. దాన్ని సింబయాటిక్ పద్ధతి అంటారు. అంటే మన పక్కింటి ఆమె ఛాయ్ పొడి మనకు అరువిస్తుంది, మనం ఆమెకు చక్కరిస్తాము. ఇద్దరి వాళ్ళ ఇంట్లో ఛాయ్ తయారవుతుంది, మన ఇంట్లో ఛాయ్ తయారవుతుంది, అంతే కదా. సో అట్లా ఇచ్చిపుచ్చుకునే దూరంలో ఈ సూక్ష్మజీవులు ఒక్కొక్క పప్పు ధాన్యాలకు అంటిపెట్టుకొని ఉండే సూక్ష్మజీవులు ఒక రకం, జొన్న సజ్జ మొక్కలను ఆశించి పెట్టుకునేటువంటి సూక్ష్మజీవులు ఒక రకం, నూనె గింజలను వేర్లను ఆశించి ఉండేటువంటి సూక్ష్మజీవులు అనాలమ్మా. ఒక్కొక్క వేరు వ్యవస్థను ఆశించి ఒక్కొక్క రకమైన సూక్ష్మజీవి నివాసం ఏర్పరచుకొని ఉంటాయి. సో పచ్చిరొట్టె ఎరువులను వేర్లను ఆశించుకొని ఒక రకం సూక్ష్మజీవులు, సుగంధ ద్రవ్యాలను పూల మొక్కలను ఆశించి ఒక రకం సూక్ష్మజీవులు. ఈ అన్ని రకాల సూక్ష్మజీవులు మనూర్లోనే ఇంజనీర్ ఉన్నాడు, మనూర్లోనే డాక్టర్ ఉన్నాడు, మనూర్లోనే ఇంకా మేస్త్రీలు ఉన్నారు. అంటే మనం ఎక్కడికి పోవాల్సిన పని లేదు కదా, మనూర్లోనే అన్ని పనులు అయిపోతాయి కదా. అట్లా అన్నమాట. ఆ భూమిలో అన్ని అందుబాటులో ఉన్నాయి, ఆ మొక్కలకు అన్ని అందుబాటులోకి వచ్చాయి. కాబట్టి తన ఆహారాన్ని తనమే తయారు చేసుకుంటుంది, తన సూక్ష్మజీవులను తనే పెంచుకుంటుంది. మనం ఏం చేయాలి? పర్యావరణాన్ని నష్టం చేయకూడదు. రసాయన ఎరువులు వేసి, పురుగు మందులు వేసి, గులికలేసి ఆ సూక్ష్మజీవులను చంపకూడదు. మనం చేయాల్సింది హ్యూమన్ ఎంట్రీ తోటి, అంటే మానవుడు ఎక్కడైతే కాలు పెట్టాడో సర్వనాశనం. ప్రకృతిని నాశనం చేసింది మనమే, తుఫానులు రావడానికి కారణం మనమే. ఇంకొకటి, మనం ఇప్పుడు ఈ ప్రకృతి వ్యవసాయంలో చేసిన దాంట్లో రోగ నిరోధక శక్తి వస్తుందన్నాము, అన్ని రకాల పోషకాలు అందుబాటులోకి వస్తాయన్నాము. అన్నిటికంటే ముఖ్యం ఇంకొకటి, బ్రిక్స్ పెరిగింది, పర్యావరణ పరిస్థితులను తట్టుకొని నిలబడే శక్తి, రెసిలియన్స్ అంటారు, క్రాప్ రెసిలియన్స్. తుఫాన్ వచ్చింది, మన వరిచేలు పడిపోతుంది, కెమికల్ మొత్తం పడిపోతుంది. మన అరటి చెట్లు పడిపోవు, కెమికల్ అరటి తోట మొత్తం పడిపోతుంది. మన బొప్పాయి తోట విరిగిపోదు, కెమికల్ బొప్పాయి తోట విరిగిపోతుంది. అంటే ఈ మొక్కలలో ఉండేటువంటి కణాలు, అంటే ఆ కాండాన్ని నిర్మితం చేసేటువంటి మన శరీరం దేంతో తయారైంది? సెల్స్. సెల్స్ ఒక సెల్ ఒక సెల్ ఒక సెల్ ఒక సెల్ అట్లా తయారయ్యి రోజు కొన్ని కోట్ల సూక్ష్మజీవులు మన శరీరంలో చనిపోతున్నాయి, కొన్ని కోట్లు కొత్త. సో మనకు రోగ నిరోధక శక్తి అంటే, జలుబు చేసిన దగ్గర గంట సేపు కూర్చున్నా నీకు జలుబు రాదంటే నీకు రోగ నిరోధక శక్తి ఉంది. ఈ రోగ నిరోధక శక్తితో పాటు మొక్కలకు ఆ శక్తి, అంటే పర్యావరణ తుఫాన్లను, ఎండ దెబ్బలను తట్టుకునేటువంటి శక్తి వచ్చింది. ఇంకేమొచ్చింది? PMDS వేయడం వల్ల భూమి గుల్లబారింది, తేమను పట్టి ఉంచే గుణం పెరిగింది. తేమను పట్టి ఉంచితే ఏంటి లాభము? 15 రోజులు వర్షం పోయినా కూడా మనం పంట వాడిపోతుంది కదా. ఇవన్నీ లాభాలే కదా. భూమి గుల్లబారే, నీటి తేమను పట్టి ఉంచే, అధిక వర్షాలు వచ్చాయి, నీళ్లు మొత్తము లోపలికి పర్కులేట్ అవుతాయి, ఫ్లో కావు. ఫ్లో అంటే ఇక్కడ వర్షం పడంగానే కెమికల్ ఫీల్డ్స్లలో నీటి చుక్క లేకుండా బయటికి పోతాయి. మన ప్రకృతి వ్యవసాయం అందరం చేస్తే ఎంత పెద్ద వర్షాలు పడ్డా కూడా ఆ నీళ్ళన్నీ భూమి లోపలి పొరలలోకి ఎక్కుతాయి. అది మన ప్రకృతి వ్యవసాయం వల్ల గొప్పతనం. ఇవన్నీ లాభాలే ప్రకృతి వ్యవసాయం వల్ల.
మంచి మంచి పనులే కదా ఇవన్నీ. సో ఇది ఇన్ని రకాలు ఉండాలి, ఇన్ని లాభాలు మనకున్నాయి. మెయిన్గా 365 రోజులు ఏదో ఒక పంట, అది పిఎండిఎస్ఆ ప్రధాన పంటనా ఇదే, అది ఉండాలి. ఇక రెండోది జీవ వైవిధ్యాన్ని తేవాలి. ఎప్పుడు కూడా కాల్చకూడదు. కాలిస్తే ఏమవుతుందని అనుకున్నాము, మొక్కలకే కదా. పంటలను కాల్చొద్దు. ఏం చేయాలి? వాటిని ముక్కలు ముక్కలు చేసి భూమిలో వేసి. చాలామంది పత్తి చేసే రైతులు అంత ట్రాక్టర్తో దగ్గర తెచ్చి మంటలు పెడతారు. దాని బదులు ఇప్పుడు మిషన్స్ వచ్చాయి, ముక్కలు ముక్కలు చేసేసి బాగా తిక్కుగా ఉన్నటువంటి కాండంలో లిగ్నిన్ అని ఉంటుంది. ఆ లిగ్నిన్ ఎప్పుడైతే భూమికి గడుస్తుందో సేంద్రీకర్బనం పెరుగుతుంది. కాబట్టి మన పంట వ్యర్థాలను తగలబెట్టకూడదు. మల్చింగ్ భూమి మీద కప్పేసే, నీకు ఎంత ఉంటే అంత భూమి మీద కప్పేసే. ఎక్కువ మోతాదులో ఉంటే ముక్కలు ముక్కలు చేసి భూమి మీద ఎండ తగలకుండా, నీ పిఎండిఎస్ వేయలేదు, నీ పంట వ్యర్థాలే ఉన్నాయి, దాన్ని మొత్తం ఎండ తగలకుండా కప్పేసేసి. టెంపరేచర్ తగ్గుద్ది. డైరెక్ట్గా నేల మీద పడ్డం కంటే ఒక ఆచ్ఛాదన ఉంటే దాని కింద టెంపరేచర్ పెరగదు. టెంపరేచర్ పెరగకపోతే సూక్ష్మజీవులు మనుగడ సాగిస్తాయి, ఎక్కువ సూక్ష్మజీవులు చనిపోతాయి. సో అట్లా దెన్ దేశీయ విత్తనాలను వాడాలి. దేశీయ విత్తనాలను వాడడంతో మనకు లాభం ఏంటంటే, దేశీయ విత్తనాలలో అన్ని పోషకాలు ఉండేటువంటి వైటమిన్స్ ఉంటాయి, మినరల్స్ ఉంటాయి. అవి మన శరీరానికి ఈజీగా డైజెస్ట్ అయ్యి శక్తిని అందిస్తాయి. మెయిన్గా మనం తినే ఆహారంలో ఇప్పుడు మనం రైస్ తింటున్నాము, జింక్ లోపించింది, మెగ్నీషియం లోపించింది. ఏది కెమికల్స్ తోటి పండించిందాను. అందుకని మనకు రోగనిరోధక శక్తి తగ్గిపోతా ఉంది. పండ్లలో జింక్, మెగ్నీషియము, కాల్షియము ఇవి బాగా ఉండాలి. కాల్షియం ఉంటే ఏంటి, మన ఎముకలు దృఢంగా ఉంటాయి. మెగ్నీషియం ఉంటే ఏంటి, మెగ్నీషియం వలన మన కణ వ్యవస్థ అనేది కొత్త కణాలు పుడుతుంటాయి, పాత కణాలు. జింకు రోగనిరోధక శక్తిని పెంచడానికి. అన్నింటికంటే ముఖ్యంగా సెలీనియం అనేది లేదు. సెలీనియం బాగా గుర్తుపెట్టుకున్నాం. సెలీనియం అది ఏం చేస్తుందంటే క్యాన్సర్ రాకుండా కాపాడే శక్తిని మన దేహానికి ఇస్తుంది సెలీనియం. ఇది మన ప్రకృతి వ్యవసాయంతో పండించిన పంటలలో సెలీనియం ఉంటుంది. కాబట్టి ఇలాంటి పోషకాలు, అరుదైనటువంటి పోషకాలు. జింక్ లోపించింది, రోగనిరోధక శక్తి లేదు. ఒకటి, సంతానం కలగడం లేదు. కారణం ఏంటంటే జింక్ లోపం. ఇంతకుముందు కొత్తగా పెళ్ళైన జంటకు సంవత్సరం లోపట్ల కొడుకో బిడ్డో పుట్టి, ఇప్పుడు మహానగరాలలో ఉండే సాఫ్ట్వేర్ ఇంజనీర్లకు 5 ఏళ్ళైనా పిల్లలు కలగడం లేదు. మన దేశీ రకాలలో ఆ గొప్పతనం ఉంది. ఆ దేశీ రకాలు తింటే పురుషులలో వీర్యపుష్టి బాగా తయారయ్యి తొందరగా పిల్లలు కావడానికి మాపిల్లై సాంబా అని తమిళనాడులో ఉంది. లోకల్ వెరైటీ, ట్రెడిషనల్ లోకల్ వెరైటీ మాపిల్లై సాంబా. కొత్తగా పెళ్ళైన దంపతులకు, కాబోయే దంపతులకు నెల ముందు నుంచి మాపిల్లై సాంబా తినిపిస్తారు, అబ్బాయికి అమ్మాయి. పెళ్ళైనాక ఇంకో నెల తినిపిస్తారు. వాళ్ళకి సంవత్సరం తిరగకుండా సంతానం అయింది. ఎవరికైనా పిల్లలు కాని వాళ్ళు ఉంటే మా పిల్లై సాంబా తినిపించారు. ఏంటిది మా పిల్లై సాంబా? తమిళనాడులో మన ట్రెడిషనల్ వెరైటీస్కు రక్తశాలి అని ఉంది. రక్తహీనత ఉండి పిల్లలుగా పంట కొట్టుకపోయేటట్టు ఉంటారు కదా కొందరు మనుషులు. అలాంటి వాళ్ళకు రక్తశాలి బియ్యం తినిపించండి, బ్రహ్మాండంగా రక్త పుష్టి వస్తుంది. షుగర్ పేషెంట్స్ ఉన్నారు, నవారా రైస్, రెడ్ రైస్ తినిపించండి,
బ్రహ్మాండంగా షుగర్ కంట్రోల్ అవుతుంది. తెలంగాణ సోనా అని వచ్చింది, దాంట్లో GI 51% ఉంటుంది. షుగర్ పేషెంట్స్ బ్రహ్మాండంగా తినవచ్చు దాన్ని. అంటే ఇటువంటి వెరైటీస్ మనము ప్రకృతి వ్యవసాయంలో పండించి మన పిల్లలకు ముందు మన కుటుంబం, తర్వాత పక్కోళ్ళు. ఎందుకంటే నువ్వు ఆరోగ్యంగా ఉంటేనే కదా ఇతరులకు ఏమన్నా సూచనలు చేయగలుగుతావు. సో ఆ విధంగా ట్రెడిషనల్ వెరైటీస్ను వేయాలి. అన్నిటికంటే ముఖ్యము మన ప్రకృతి వ్యవసాయంలో రసాయన ఎరువులు మనం వెయ్యం.